న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడ అక్షరజ్యోతి న్యూస్ బ్యూరో ఎఫెక్ట్. రైస్ మిల్ సీజ్, 2 కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి. న్యూఢిల్లీ. కేసీఆర్ ఎలా ఉన్నారు? బీఆర్ఎస్ ఎంపీలను అడిగి తెలుసుకున్న ప్రధాని. పార్లమెంటులో ప్రధానితో భేటీ అయిన బీఆర్ఎస్ ఎంపీలు. సిరిసిల్ల కోరుట్ల జాతీయ రహదారి విస్తరణపై వినతి పత్రం. ప్రధాని ఆసక్తిపై రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. భద్రాద్రి కొత్తగూడెం. ఎస్జీఎఫ్ అండర్-19 తెలంగాణ జట్టుకు వైష్ణవిరత్న ఎంపిక. పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవిరత్న. ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడుల్లో 70,000 నగదు, 15 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. జగిత్యాల జిల్లాలో పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల. రోడ్డు భద్రత సామాజిక బాధ్యత. రోడ్డు భద్రత నియమాలు అందరూ పాటించాలి. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. హాజరైన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. చందుర్తి. హమాలీ నుంచి ప్రభుత్వ ఉద్యోగిగా అజయ్ పట్టుదల అభినందనీయం. గ్రూప్ 3 విజేత పేరుక అజయ్ని అభినందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి. ములుగు. వీబీజీ రామ్జీ బిల్లు 2025ను రద్దు చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరుతో పునరుద్ధరణ చేసి కొనసాగించాలి. సిపిఎం ములుగు మండల కార్యదర్శి ఎండి గఫూర్ పాషా. రాజన్న సిరిసిల్ల. ఈ నెల 22వ తేదీన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం. హైదరాబాద్ ఎల్బీ నగర్. బీసీ జన భోజనాల గోడ పత్రిక ఆవిష్కరణ. వనపర్తి. ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అధికారి ఆంజనేయులు గౌడ్. సూర్యాపేట. రోడ్డు భద్రత ప్రమాణాలు అందరూ పాటించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. సూర్యాపేట. కళా విహీనంగా పార్క్, అధ్వానంగా ఎన్టీఆర్ పార్క్. విద్యుత్ దీపాలు లేక అంధకారంలో పార్క్. ధ్వంసమైన జిమ్ వస్తువులు.